అందరికీ నమస్కారం. అమ్మ ప్రసాద్. మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల లెక్కల గురించి చెబుతున్నారు. ఒక్కసారి దయచేసి వినండి. ఏకంగా మేము 5 ఏళ్లలో చేసిన అప్పు 3,31,1,000 కోట్లు అయితే ఈయన 2 ఏళ్లలోనే 3,20,000 కోట్లు, 3,20,454 కోట్లు ఈయన కాంట్రాక్టెడ్ అండ్ చేసిన అప్పు క్రాస్ అప్పు. ఎవరు ఆర్థిక విధ్వంసం చేస్తా ఉన్నారు అన్నదానికి ఇది నిదర్శనం. 2 ఏళ్లలోనే ఎవరు ఆర్థిక విధ్వంసం చేస్తారో మేము 5 ఏళ్లలో చేసిన అప్పుల కంట చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లలో చేసిన అప్పులు ఎక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, గత ప్రభుత్వంలో అసెంబ్లీ కట్టింది చంద్రబాబు నాయుడు గారు, దాంట్లోనే మీరు కూర్చున్నారు. సెక్రటేరియట్ కట్టింది చంద్రబాబు నాయుడు గారు, దాంట్లోనే ఎంప్లాయీస్ కూర్చున్నారు. హైకోర్టు కట్టింది చంద్రబాబు నాయుడు గారు, దాంట్లోనే ఇవాళ న్యాయ వ్యవస్థ జరుగుతోంది. ఇవాళ అమరావతి జరుగుతోంది, పోలవరం జరుగుతోంది, పరిశ్రమలు వస్తున్నాయి, రోడ్లు వేశారు, చాలా గుంటలు రోడ్లు పుడిచారు, చాలా గుంటలు లోటు చేశారు, డిఎస్సి ఇచ్చారు, పోలీసు నియామకాలు ఇచ్చారు. కష్టపడి ప్రభుత్వానికి, పనిచేసే ప్రభుత్వానికి ఖర్చు వస్తుంది సార్. మీరేం చేశారు సార్? బటన్ నొక్కడం తప్ప అన్న క్యాంటీన్లో కొన్ని వేల మంది, లక్షల మంది భోజనం చేస్తున్నారు 5 రూపాయలకి, అది కూడా మూల్చారు కదా. ఒక కట్టడాన్ని కూల్చారు మీరు, ప్రజావేదికను మీరు కూల్చారు, సిఆర్డిఏ బిల్డింగ్ ఆయన కట్టారు. కూల్చేవాడికి ఏం ఖర్చు వస్తుందండి? కట్టేవాడికి ఖర్చు వస్తుంది. కానీ ఇది ప్రజలకు కూడా తెలుసు సార్. మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడినా ప్రజలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రతిదీ తెలుసుకుంటున్నారు. ఆ తెలుసుకునే 29లో ఓట్లేస్తారు. కంగారేం లేదు మహాశయ. జై తెలుగుదేశం.